NCERT Geography 6th class 3rd lesson మోషన్ ఆఫ్ ది ఎర్త్ అంటే భూమి యొక్క చలనాలు. ఎర్త్ హ్యాస్ 2 టైప్ ఆఫ్ మోషన్స్, 2 చలనాలు ఉన్నాయంట. వాటి పేరేంది? రొటేషన్ అండ్ రెవల్యూషన్. అంటే మీనింగ్ భూభ్రమణం అండ్ భూ పరిభ్రమణం. రొటేషన్ ఈజ్ ద మూమెంట్ ఆఫ్ ఎర్త్ ఆన్ ఇట్స్ యాక్సెస్. భూభ్రమణం అంటే ఏంటి? భూమి తన చుట్టూ తాను తిరగడాన్ని భూభ్రమణం అంటారు. ద మూమెంట్ ఆఫ్ ద ఎర్త్ అరౌండ్ ది సన్ ఇన్ ఏ ఫిక్స్డ్ పాత్ ఆర్ ఆర్బిట్ ఈజ్ కాల్డ్ రెవల్యూషన్. భూ పరిభ్రమణం అంటే ఒక యాక్సెస్ పెట్టుకొని ఒక అక్షం మీద భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరగడాన్ని భూ పరిభ్రమణం అంటారు. ద యాక్సెస్ ఆఫ్ ఎర్త్ which is an imaginary line makes an angle 66.5 with orbital plane అంటే కక్ష. దీని పొడవు ఎంత ఉంటుంది? 940 మిలియన్ల కిలోమీటర్ల పొడవు ఉంటుంది. భూమి తన చుట్టూ తాను ఎంత వేగంతో తిరుగుతుందంటే 1,80,000. నెక్స్ట్, ఇది ఆర్బిటల్ ప్లేన్ మనకి ఏం తెలియపరుస్తుందంటే ద ప్లానీ ఫార్మ్డ్ బై ద ఆర్బిట్ ఈస్ నోన్ యాజ్ ఆర్బిటల్ ప్లేన్. ద ఎర్త్ రిసీవ్ లైట్ ఫ్రమ్ సన్ డ్యూ టు ది spherical shape of the earth. Only half gets light from the sun at a time. The portion facing the sun experience day. Other half of remaining ఇటు చూడండి, ఇటు సైడు సన్ ప్రకాశిస్తున్నాడు కాబట్టి ఈ ఏరియా మొత్తం సన్ రైసెస్ ప్రకాశిస్తుంది కాబట్టి ఇది మార్నింగ్ టైం, డే టైం అండ్ లైట్ రిసీవ్ అవుతుంది కాబట్టి ఇది నైట్, డార్క్. ఓకే, ఎక్స్పీరియన్స్ నైట్. ద సర్కిల్ డివైడ్ నైట్ అండ్ డే అండ్ నైట్ డివైడ్ చేస్తుంది. దీన్నే సర్కిల్ ఆఫ్ ఇల్యూమినేషన్ అంటారు. 24 hours complete one rotation around axis. The period of rotation ఎర్త్ డే అంటారు. భూభ్రమణం 24 గంటలు కంప్లీట్ చేయడాన్ని ఏమంటారంటే ఎర్త్ డే, ఒక రోజు. డైలీ ఎర్త్ డే ఏంటంటే డైలీ మోషన్ ఆఫ్ ది ఎర్త్. అసలు మనం ఎర్త్ రొటేట్ అవ్వకపోతే ఏం జరుగుతుంది? ద పోర్షన్ ఆఫ్ ఎర్త్ ఫేసింగ్ ద సన్ వుడ్ ఆల్వేస్ ఎక్స్పీరియన్స్ డే. ఇప్పుడు సన్ కాదమ్మా, భూమి తిరగట్లేదు. తిరగకపోతే ఏంటంటే ఈ పొజిషన్లోనే ఉంటే ఈ ఏరియా మొత్తం వెలుతురు వస్తుంది, ఈ ఏరియా మొత్తం చీకటి ఉంటుంది కదా, అలా ఫిక్స్డ్ ఉంటుంది. ఇటు మొత్తం సన్ రైసెస్ తీసుకుంటుంది కాబట్టి వేడి ఎక్కువ ఉంటుంది, ఇటు మొత్తం చల్లగా ఉంటుంది ప్రాంతం. ఇంకా మనకి జీవులు ఏమన్నా బతకగలవా? బతకలేవు కదా. అంత టూ మచ్ వేడిలో బతకలేవు, అంత టూ మచ్ చల్లో కూడా బతకలేవు. ద పోర్షన్, ఓకే డన్, కంప్లీట్ అయిపోయింది. ఫ్రీజ్డ్ ఉంటుంది కదా చల్లగా, నాట్ ఎక్స్ట్రీమ్ కండిషన్స్లో ఉండలేవు. ద సెకండ్ మోషన్ ఆఫ్ ది ఎర్త్ అరౌండ్ ద సన్ ఇట్స్ ఆర్బిట్ రెవల్యూషన్ టేక్ 365 days. యాక్చువల్లీ 365 రోజులు, తర్వాత 6 hours ఉంటుంది, 6 గంటలు. ఈ 6 గంటలని ఇగ్నోర్ చేసి 4 సంవత్సరాలకు కలిపి 4 6 24, 4 into 6 24 hours. ఈ 6 hours కన్విన్స్ చేసుకొని మనం యాడ్ చేస్తున్నాం. ఎప్పటికి? 24 hours చేసుకొని 4 hours ఒకసారి యాడ్ చేస్తున్నాం. ఫిబ్రవరి మంత్లో యాక్చువల్లీ 28 days ఉంటాయి, బట్ యాడ్ చేస్తున్నాం కాబట్టి 29, 366 days అవుతుంది ఆ ఇయర్. దాన్నే లీప్ సంవత్సరం అంటారు. క్లియర్ దట్ ద ఎర్త్ గోయింగ్ అరౌండ్ ద సన్ ఎలిప్టికల్ ఆర్బిట్. ఎలిప్టికల్ ఆర్బిట్ అంటే లైక్ దీర్ఘవృత్తాకారం. ఓకే, దీనివల్ల ఏంటి? సేమ్ డైరెక్షన్ ఉంటుంది. ద ఇయర్ ఆఫ్ యూజువల్లీ డివైడ్
భూ పరిభ్రమణం వల్ల ఋతువులు ఏర్పడతాయి. సమ్మర్ అంటే వేసవికాలం, వింటర్, స్ప్రింగ్ అండ్ ఆటమ్ సీజన్. సీజన్ చేంజెస్ ద పొజిషన్ అంటే మన భూమి సన్ రేసెస్కి 4 ఏరియాస్లలో తిరుగుతూ ఉంటుంది కదా ఇలా. దీని ఎర్త్ పొజిషన్ మారిన ప్రతిసారి సీజన్ మారిపోతుంది కదా. దీన్ని భూమికి దగ్గరలో, సూర్యుడు కదా, సూర్యునికి దగ్గరలో భూమి వెళ్ళిందనుకో పరిహేలి అంటారు. సూర్యునికి దూరంగా వెళ్ళిందనుకో అపహేలి అంటారు. ఈ పరిహేలి ఎప్పుడు ఏర్పడుతుంది? జనవరి 3 అపహేలి ఎప్పుడు? భూమి సూర్యుడికి దూరంగా ఎప్పుడు వెళ్తాడు? జూలై 4 వెళ్తాడు. ఓకే. సౌర దినం అంటే భూమిపై ఉన్న ఏదైనా ఒక రేఖాంశం సూర్యుడు దాటిన సమయం నుంచి తిరిగి అదే రేఖాంశం సూర్యుడు చేరడానికి పట్టే సమయాన్ని ఒక బిందువు ఉందమ్మా. ఇక్కడ సన్ స్టార్ట్ చేశాడు, భూమి ఇక్కడ సూర్యుని చుట్టూ తిరగడానికి భూమి ఇక్కడ ఒక బిందువు నుంచి స్టార్ట్ చేసింది. ఇలా తిరుగుతూ మళ్ళీ ఈ బిందువు దగ్గరకు వచ్చింది. ఎర్త్ ప్రకారం అయితే 365 days కదా. దీన్నే సౌర దినం అంటారు, సోలార్ డే. ఓకే. నెక్స్ట్ you will see that on 21st June 21st June Northern Hemisphere title towards on the sun. The rays on the sun fall directly Tropic of Cancer. As a result, these areas receive more heat and near pole receive less heat. Rays sun slanting. North pole inclined towards the sun. Places beyond the Arctic Circle experience continuous daylight 6 months. Large portion of northern hemisphere is getting light from the sun. Summer in the region northern equator. The longest day and shortest night 21st June. సేమ్ సదరన్ హెమిస్ఫియర్లో అంటే దక్షిణార్ధగోళంలో ఈ కండిషన్ రివర్స్గా ఉంటుంది. అటు సైడ్ వింటర్ సీజన్ ఉంటుంది, నైట్ లాంగర్గా ఉంటుంది, డే షార్ట్గా ఉంటుంది. దీన్నే సమ్మర్ సోలాస్టిస్, లైక్ సోలాస్టిస్. ఇప్పుడు చెప్దాం. ఇక్కడ చూసినారా, దీన్ని అయినంతాలు అంటారు, వేసవి అయినంతాలు, వింటర్ సోలస్టిస్. లైక్ సమ్మర్ ఇన్ ద నదరన్ హెమిస్ఫియర్. ఈ డ్రాయింగ్లో చెప్తాను మీకు. ఇక్కడ ఉందమ్మా, ఉత్తర ధ్రువం, దక్షిణ ధ్రువం. ఇది 0 degrees భూమధ్య రేఖ. ఓకే.
23.5 కర్కట రేఖకి జూన్ 21వ తారీఖు సన్ డైరెక్ట్ నన్నెత్తున పడతాడు ఓవర్ హెడ్. ఓకే, ఈ ఏరియా నదరన్ హెమిస్ఫియర్ సైడ్ ఉంటాడు. ఇదేం చేస్తుందంటే కొంచెం ఇటువైపుకి వంగు ఉంటుంది. వంగు ఉండడం వల్ల లైక్ సన్ రేసెస్ నిటారుగా పడతాయి. ఈ ఏరియా నిటారుగా పడటం వల్ల ఏంటంటే ఇక్కడ 6 months కంప్లీట్ 24 hours లైటే ఉంటుంది. నో సన్సెట్ అంటే చీకటి ఉండదు, నో చీకటి. ఓకే, ఏది ఇప్పుడు ఆయనంతాలు ఉత్తర ఆయనంతాలు నార్త్ నగరం. ఓకే, ఈ ఏరియా మొత్తం. అదే సమయంలోని దక్షిణ ధ్రువంలోని ఈ ఏరియా మకర రేఖకి సన్ రేసెస్ ఎక్కువ పడవు కాబట్టి ఈ ఏరియా శీతాకాలం ఫేస్ చేస్తుంది. ఈ ఏరియా వేసవికాలం వస్తుంది. వేసవికాలం ఎలాగైనా సరే మార్నింగ్ డే టైం ఎక్కువ ఉంటుంది కదా. వేసవికాలం డే టైం ఎక్కువ ఉంటుంది, నైట్ టైం తక్కువ ఉంటుంది కదా. ఇది ఉత్తర ధ్రువంలో జరుగుతుంది. దక్షిణ ధ్రువంలో మనం శీతాకాలం చూస్తుంటాం కదా. డే టైము తక్కువ ఉంటుంది, లైట్. నైట్ చీకటి ఎక్కువ ఉంటుంది కదా. ఇటు సైడ్ ఏంటంటే సన్ రైసెస్ అస్సలు పడవు కదా. ఏది ఈ అంటార్కిటిక్ వాల్యూమ్ నుంచి ఇటు సైడ్కి, ఈ ఆర్కిటిక్ వాల్యూమ్ నుంచి ధ్రువాల వైపు 6 months కంప్లీట్గా లైటే ఉంటుంది. ఇటు సైడ్ అయితే కంప్లీట్గా చీకటే ఉంటుంది, నో సన్ రైజ్. కంప్లీట్గా చీకటి ఉంటుంది 6 months. అదే కదా ఇక్కడ చెప్పారు. మనకి లాంగ్ డేస్ అండ్ షార్ట్ జూన్. ఓకే, కంప్లీట్గా అలా చెప్పారు. నెక్స్ట్ వన్ వచ్చేసి 22nd December ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్ రిసీవ్డ్ rays sun southern pole tidal towards the sun rays fall vertically. Tropic of Capricorn, large portion of the southern hemisphere get light summer in the southern hemisphere, long day and short nights. సమ్మర్లో ఎప్పుడైనా సరే పగలు ఎక్కువ ఉంటుంది, రాత్రి తక్కువ ఉంటుంది. అదే ఏరియాలోనైనా సరే, ఎందుకంటే సన్ రైసెస్ ఎక్కువ టైం పడుతుంది సమ్మర్లో. ఇప్పుడు మనకి సమ్మర్ నడుస్తుంది అనుకోండి, ఎక్కువ టైం అంటే 6-7 అవుతున్నా సరే సన్ రైసెస్ ఇంకా పోవు 8ంటికి. యాక్చువల్లీ చలికాలం అయితే 6 గంటలకు 5:30కి లైక్ చీకటి పడుతున్న ఫీల్ వస్తుంది. కానీ వేసవికాలం అయితే 6:30-7 అవుతున్నా సరే సన్ రైసెస్ ఇంకా ఉంటాయి, పగలు ఉన్నట్టే ఉంటుంది. అలా అనమాట. రివర్స్లో ఉంటుంది నదరన్ హెమిస్ఫియర్. ది పొజిషన్ వింటర్ సోలాస్టిస్. క్రిస్టమస్ ఈజ్ సెలబ్రేట్ ఆస్ట్రేలియా ఇన్ సమ్మర్ సీజన్ కదా. ఇది క్లియర్గా చెప్తా.
ఇంకమ్మా 2 వృత్తాలు గీసుకుందాం. ఓకే, గీసుకుంటే ఇది నార్త్ అంటే ఉత్తరం, ఇది దక్షిణం. ఇప్పుడు సూర్యుడు ఎక్కడున్నాడు? దక్షిణం సైడ్. ఎక్కడ? మకర రేఖ. ఇక్కడున్న దాన్ని బట్టి మనం, ఇది మన సైడ్ ఏంటంటే శీతాకాలం, ఇటు సైడు వేసవికాలం. ఇది పగలు ఎక్కువ ఉంటుంది, రాత్రులు తక్కువ ఉంటుంది. ఓకే, మనకి అంటే నదరన్ హెమిస్ఫియర్లో ఉన్న వాళ్ళకి రాత్రి ఎక్కువ ఉంటుంది ఈ టైంలో. ఎప్పుడు? డిసెంబర్ సైడ్ టైంలో మనం చూస్తాం కదా, డిసెంబర్ 22 పగలు తక్కువ ఉంటుంది శీతాకాలం కాబట్టి. ఓకే, ఇక్కడున్న అంటే ఇక్కడ నుంచి మళ్ళీ ఇక్కడికి రావడానికి 6 months టైం పడుతుంది. ఈ 6 monthsలోని మనం ఇక్కడ ఈ డిసెంబర్ 22 రోజు తర్వాత దాటి మన సైడ్ ప్రయాణం చేస్తాడు సూర్యుడు. ప్రయాణం చేసినప్పుడు లైక్ అంటే ఎర్త్ తిరుగుతూ ఉంటుంది కదా, తిరుగుతున్నప్పుడు మనం ఈ రోజు దాటిన తర్వాత మన సైడ్ సంక్రాంతి చేసుకుంటాం, మకర సంక్రాంతి. అలా ఇక్కడ ఏంది, లైక్ బిఫోర్ చెప్పా కదా, అది ఇక్కడ సన్ రైసెస్ పడుతుంది కదా బిఫోరు, ఇక్కడ వేసవికాలం ఉంటుంది కదా నార్త్ సైడ్. ఇది దాటి ఇటు రావడానికి కూడా 6 months టైం పడుతుంది. ఓకే, ఇప్పుడు ఆస్ట్రేలియా ఎక్కడుంది? సౌత్ సైడే కదా. ఎక్కడుంది? దక్షిణం సైడే కదా, ఇక్కడే కదా. ఇక్కడ క్రిస్మస్ ఎప్పుడు టైంలో చేసుకుంటారు? క్రిస్మస్ ఎప్పుడు చేసుకుంటారు? సమ్మర్లో చేసుకుంటారు. వీళ్ళకి సమ్మర్ సీజన్ కాబట్టి అప్పుడు. డిసెంబర్ 22 అంటే వీళ్ళకి వేసవికాలం, మనకి చలికాలం. చలికాలం ఇక్కడ మళ్ళీ ఆర్కిటిక్ వాల్యూమ్ నుంచి ఉత్తర ధ్రువం వరకు కంప్లీట్గా 24 hours చీకటి, సన్లైట్ ఉండదు. ఓకే, వెలుతురు ఉండదు. అది ఇక్కడైతే అంటార్క్టిక్ వాల్యూమ్ నుంచి దక్షిణ ధ్రువం వరకు మొత్తం లైట్ ఉంటుంది. 6 months ఇటు 6 months చీకటి ఉంటుంది, ఇక్కడ 6 months వెలుతురు ఉంటుంది 24 hours. ఇక్కడ ఏంది, చీకటి పడదు, ఇంకా నో చీకటి కదా. దీన్ని ఏమంటారు? వింటర్, శీతల ఆయనంతాలు. ఓకే, ఇప్పుడు 21 March, సెప్టెంబర్ 23rd, 21 మార్చిలోని సెప్టెంబర్ 23న డైరెక్ట్ రేస్ ఆన్ ది సన్ ఫాల్ ఆన్ ది ఈక్వేటర్ మీద పడుతుంది, భూమధ్య రేఖ మీద. పొజిషన్ నైదర్ ద పోల్ టైటిల్ టువర్డ్స్ ద సన్, పోల్ ఎర్త్ ఎక్స్పీరియన్స్ ఈక్వల్ డే, ఈక్వల్ నైట్. దీస్ కాల్డ్ ఈక్వినాక్స్. 21 September ఆటమ్ సీజన్ నదరన్ హెమిస్ఫియర్లో నడుస్తుంది. లైక్ ఇప్పుడు సెప్టెంబర్ 23rd అండ్ March 21. ఈక్వినాక్స్ అంటే ఈక్వల్ డేస్, ఈక్వల్ డే, ఈక్వల్ నైట్ నడుస్తుంది. ఎక్కడ సన్ రైజెస్ పడుతుంది? భూమధ్య రేఖ మీద. భూమధ్య రేఖ మీద పడ్డప్పుడు మనకి
కంప్లీట్గా ఈక్వల్ డేస్ ఈక్వల్ నైట్స్ ఉంటాయి. ఆటమ్ 21 సెప్టెంబర్ ఆటమ్ సీజన్ అంటే శరత్ ఋతువులు అంటే ఆకురాల్చే లైక్ అంటే ఆకులు పసుపు రంగులోకి ముదురు గోధుమ రంగులోకి మారి ఆకులు రాలిపోతాయి. అది ఎప్పుడు ఉంటుంది? వేసవి కాలానికి శీతాకాలానికి మధ్యలో ఉంటుంది. మధ్యలో ఉన్న టైంని ఆకురాయి కాలం. సెప్టెంబర్ నుంచి నవంబర్ వరకు ఉంటుంది. ఓకే, నెక్స్ట్ వన్ ఇన్ ద స్ప్రింగ్ సీజన్. స్ప్రింగ్ సీజన్ ఇన్ ద సదరన్ హెమిస్ఫియర్. ఇది నార్త్. ఈ టైంలోనే ఏది లైక్ భూమధ్య రేఖ మీద సూర్యుడు పడ్డప్పుడు నార్త్ సైడ్ అంటే ఉత్తరార్ధగోళంలోని దక్షిణార్ధగోళంలో ఇటు సైడ్ ఏం నడుస్తుంది? దక్షిణార్ధగోళంలో స్ప్రింగ్ సీజన్ అంటే వసంత. ఇటు సైడ్ ఇంకా పచ్చని ఆకులు వస్తాయి. ఇటు ఆటమ్ సీజన్ మన సైడ్ ఏం నడుస్తుంది? ఆకులు రాలుతాయి కదా. వెన్ స్ప్రింగ్ ఇన్ ద నదరన్ హెమిస్ఫియర్, ఆటమ్ ఇన్ సదరన్. ఇప్పుడు ఇది 21 సెప్టెంబర్ నడుస్తుంది. అదే మార్చి 21 వస్తే సెప్టెంబర్ 22nd 23rd నడుస్తుంది కదా. అది మార్చ్ 21 వస్తే నదరన్ హెమిస్ఫియర్లో స్ప్రింగ్ సీజన్ అంటే వసంత ఋతువు నడుస్తుంది మన సైడ్. వీళ్ళకి ఇటు సైడ్ ఏంది? శరత్ ఋతువు నడుస్తుంది. అంటే ఇటు అప్పుడు వీళ్ళకి ఆకులు రాలుతాయి, మనకి పచ్చని ఆకులు వస్తాయి, ఇగుర్లు వస్తాయి కదా. నీకు భూభ్రమణం వల్ల రాత్రులు పగళ్ళు ఏర్పడతాయి, భూ పరిభ్రమణం వల్ల సీజన్స్ ఏర్పడతాయి. ఇంకేమన్నా చెప్పాలా? లైక్ రేఖాంశాలు విభిన్న కాల మండలాలుగా విభజిస్తారు. భూమధ్య రేఖ దగ్గర అయితే అధిక దూరం ఉంటుంది, ఇక్కడ బిందువుల దగ్గర అయితే కలుస్తుంది. ధ్రువాల వద్ద అయితే 111.3 కిలోమీటర్స్ ఉంటుంది అనమాట భూమధ్య రేఖ దగ్గర. అదే ధ్రువాల దగ్గర అయితే 0. ఇక్కడ భూభ్రమణం వల్ల చేంజెస్ ఏంటంటే పగలు రాత్రి ఏర్పడతాయి కదా. ఇంకొకటి పవనాలు ప్రభావితం చెందుతాయి. అండ్ అపకేంద్ర బలం ఏర్పడిన కొంతవరకు ఆటుపోట్లు ఏర్పడతాయి. ఓకే, దిక్కులు అంటే మన భూమి సూర్యుని చుట్టూ తిరుగుతుంది కదా, తన చుట్టూ తను తిరిగేటప్పుడు దిక్కుల సమయ భావన లాంటివి లైక్ చెప్పాం కదా ఇవి. నెక్స్ట్ పవనాలు, సముద్ర పవనాలు, ప్రవాహాలు ఉత్తరార్ధగోళంలో కుడివైపునకు, దక్షిణార్ధగోళంలో ఎడమవైపుకు వంగి ప్రయాణిస్తాయి. భూభ్రమణం కొరియాలిస్ ప్రభావం అంటారు. ఫెరెల్ సూత్రం. పవనాలు సముద్రం చెప్పాం కదా. భూ పరిభ్రమణం వల్ల పుట్టే అపకేంద్ర బలాల కారణంగా ఉత్తరార్ధగోళంలో సహసిద్ధంగా మార్గంలో వీచే పవనాలు కొంత కుడివైపునకు, దక్షిణార్ధగోళంలో కొంత ఎడమవైపుకు వంగి ప్రయాణిస్తాయి. దాన్ని కొరియాలిస్ ప్రభావం అంటారు.
ఫెరల్స్ ప్రభావం అంటారు. అది ఇంగ్లీష్లో అయితే కొరియాలసిస్ ఎఫెక్ట్ అంటారు. తారావృత్తం అండ్ నక్షత్ర నామ సంవత్సరం చెప్పాం కదా. భూమి సూర్యుని చుట్టూ ఒక ప్రదక్షిణ అంటే ఒక ప్రదక్షిణ అంటే లైక్ ఒక రౌండ్ లైక్ ఒక చుట్టూ తిరగడాన్ని ఒక్కసారి చుట్టూ తిరగడాన్ని తారవృత్తం నక్షత్ర నామ సంవత్సరం అంటారు. ఆ బిందుకు చేరాలంటే. నెక్స్ట్ అంతే ఇంకా మనం చూద్దాం. ద మూమెంట్ ఆఫ్ ఎర్త్ అరౌండ్ ది సన్ ఈజ్ నౌన్ యాజ్. భూమి సూర్యుని చుట్టూ తిరగడాన్ని ఏమంటాం? రెవల్యూషన్. అదే భూమి తన చుట్టూ తను తిరగడాన్ని భూ రొటేషన్ అంటాం. డైరెక్ట్ రేస్ ఆఫ్ ది సన్ ఫాల్ ఆన్ ది ఈక్వేటర్. ఎప్పుడు ఈక్వేటర్ మీద ఫాలో అవుతారు? మార్చి 21 కదా, జూన్ 21 కర్కట రేఖ మీద, 22 డిసెంబర్ మకర రేఖ మీద కదా. క్రిస్టమస్ సెలబ్రేట్ ఇన్ సమ్మర్ ఎవరు జరుపుకుంటారు? ఆస్ట్రేలియా. ఇండియా అయితే నదరన్ హెమిస్ఫియర్లో ఉంది కాబట్టి మనం వింటర్లో చేసుకుంటాం, డిసెంబర్లో సెలబ్రేట్ చేసుకుంటాం. సైకిల్ ఆఫ్ సీజన్ ఈజ్ కాస్డ్ డ్యూ టు. సీజన్స్ మారడాన్ని ఏమంటారు? ఎందుకు మారుతుంది? రెవల్యూషన్ వల్ల. పూరిద్దాం. ఏ లీప్ ఇయర్ యాజ్ నెంబర్ ఆఫ్ డేస్. ఎన్ని డేస్? 366 days. ద డైలీ మోషన్ ఆఫ్ ది ఎర్త్ డే కదా. ద ఎర్త్ ట్రావెల్ అరౌండ్ ద సన్ ఇన్ లైక్ దీర్ఘవృత్తాకారం అంటాం కదా, ఇల్యూమినేషన్ దీర్ఘవృత్తాకారంలో. ద సన్ రేస్ ఫాల్ వర్టికల్లీ ఇన్ ద ట్రాపిక్ ఆఫ్. దేని మీద? కర్కట రేఖ మీద. ఓకే. డే ఆర్ షార్ట్ డ్యూరింగ్ ద సీజన్. డేస్ ఏ సీజన్లో? శీతాకాలంలోనే కదా షార్ట్ అయ్యేది. సారీ, అంతే కరెక్ట్.